మనము వర్ధిల్లటానికి కారణం ఉంటుంది, వర్ధిల్లపోవటానికి కారణం ఉంటుంది. మనం దీవించబడటానికి కారణం ఉంటుంది, మనము దీవించబడకపోవటానికి కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా మన జీవితాల్లో అభివృద్ధి, ఆశీర్వాదము, అలాగే దిగజారిపోవట, బలహీనమైపోవట జరగదు. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వాదానికి కర్త. తన పట్ల భయభక్తుల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అయితే మనము ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణం మనమే. దిగజారిపోవటానికి, ఎదగకుండా ఉండటానికి, ఆశీర్వాదం పోగొట్టుకోవటానికి, ఆశీర్వాదం రాకుండా చేసుకోవటానికి మనమే కారణం. హల్లెలూయా. ఈ రెండు కూడా మన చేతిలో ఉన్నాయి. ఆశీర్వాదానికి కారణం మనమే, ఆశీర్వాదం పోవటానికి కారణం మనమే. దేనికైనా మనమే. దేవుడు అన్యాయస్తుడు కాదు. చెప్పండి, ఎవరు అన్యాయస్తుడు కాదు? దేవుడు అన్యాయస్తుడు కాదు. పేదల బిడ్డల చాలా విషయాలు ఉన్నాయి. మనము వర్ధిల్లటానికి కారణం ఉంటుంది, వర్ధిల్లపోవటానికి కారణం ఉంటుంది. మనం దీవించబడటానికి కారణం ఉంటుంది, మనము దీవించబడకపోవటానికి కారణం ఉంటుంది. ఏ కారణం లేకుండా మన జీవితాల్లో అభివృద్ధి, ఆశీర్వాదము, అలాగే దిగజారిపోవట, బలహీనమైపోవట జరగదు. హల్లెలూయా. మన దేవుడు ఆశీర్వాదానికి కర్త. తన పట్ల భయభక్తుల వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. అయితే మనము ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణం మనమే. దిగజారిపోవటానికి, ఎదగకుండా ఉండటానికి, ఆశీర్వాదం పోగొట్టుకోవటానికి, ఆశీర్వాదం రాకుండా చేసుకోవటానికి మనమే కారణం. హల్లెలూయా. ఈ రెండు కూడా మన చేతిలో ఉన్నాయి. ఆశీర్వాదానికి కారణం మనమే, ఆశీర్వాదం పోవటానికి కారణం మనమే. దేనికైనా మనమే. దేవుడు అన్యాయస్తుడు కాదు. చెప్పండి, ఎవరు అన్యాయస్తుడు కాదు? దేవుడు అన్యాయస్తుడు కాదు. పేదల బిడ్డల చాలా విషయాలు ఉన్నాయి.